వెరీ గుడ్. హలో, నేను నారిన్రా. దుబాయ్లో నీ కొత్త ఆఫీస్ సెట్ చేశా. అంతకు ముందున్న తిమింగళం ఆఫీసర్ని కట్ చేశా. దుబాయ్ వెళ్ళి చూసుకో. ఏంట్రా ఫోన్లోనే వాసన వస్తుంది, పొద్దున్నే మందు కొట్టావా ఏంటి? న్యూయార్క్ లో ఇప్పుడు నైట్ రా. రే 24 అవర్స్ మందు కొట్టేవాడికి నీకు డే ఏంటి నైట్ ఏంట్రా? పగలని రాత్రని మనకు తెలుసు, కానీ మందుకు తెలీదు. అది ఎప్పుడు కొడితే అప్పుడే వర్కౌట్ అవుతుంది అన్నాం. రే న్యూయార్క్ నుంచి నువ్వు కూడా దుబాయ్ వచ్చారా? నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను రా. మడోనా లవ్ అఫేర్ మళ్ళీ సెట్ చేయాలి. ఇరాన్ మీద ఇప్పుడే యుద్ధం వద్దని బుష్కో లెసన్ పేకాలి. ఏరా ఇంటర్నేషనల్ రంకులకి యుద్ధాలకి బ్రోకరేజ్ కూడా చేస్తున్నావా? అరే నీకు మందు కొట్టడానికే 24 గంటల టైం సరిపోదే, ఇవన్నీ ఎట్లా చేస్తున్నావురా? టైం లేనప్పుడు టైం సెట్ చేసుకోవడానికి మందు కొడతాను. ఒరే, దుబాయ్ లో లిల్లీ అనే బెల్లీ డాన్సర్ ఉంది. ప్రస్తుతం నేను దాన్ని ప్రేమిస్తున్నాను. ఈ మాట నా మాటగా నువ్వు ఒక మాట చెప్పు. ఓకే అంటే ఫోన్ చెయ్యి, కాదంటే కన్విన్స్ చెయ్యి. బాయ్. అమ్మా రోహిణి, సండే మార్నింగ్ మనం కొత్త ఆఫీస్ చూడటం కోసం దుబాయ్ వెళ్తున్నాం. రెడీగా ఉండు. ఓకే డాడీ. సోమబాబు సార్, నువ్వు కూడా మాతో వస్తున్నావు. అలాగే సార్. వెల్కమ్ టు దుబాయ్ సార్. మీరు దుబాయ్కి రావడం మా అందరికీ చాలా ఇన్స్పిరేషన్ సార్. 142 దేశాల వాళ్ళు ఇక్కడ జాబ్లు బిజినెస్లు చేస్తున్నారు సార్. ఈ బ్రిడ్జ్ డిజైన్ చేసింది మన తెలుగు ఇంజనీరే సార్. వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్, 149 అంతస్తులు. ఇంకో 1 year లో పూర్తవుతుంది సార్. మన కన్స్ట్రక్షన్ వర్క్ చాలా స్పీడ్గా జరుగుతుంది సార్. నమస్తే. నమస్తే. ఇతనే సార్ మన కొత్త మేనేజర్. ఓ వర్క్ ఎలా ఉందయ్యా? బాగా జరుగుతుంది సార్. ఇక్కడ మీకు లేబర్ ప్రాబ్లం లేదు కదా? ఏం లేదు సార్, అంతా మన తెలుగు కుర్రాళ్లే. ఖర్జూరకాయ ఇంత దేశం అన్ని దేశాల వాళ్లకు అన్నం పెడుతుంది, పనిస్తుంది. అగ్నిగుండం లాంటి ఎడారిలో ఆకాశాన్ని అంటే భవంతుడు. దిస్ గవర్నమెంట్స్ పాలసీ ఈజ్ వెరీ ప్రోగ్రెసివ్ అండ్ ఎక్స్ట్రాడినరీ. మీరేంటి ఇక్కడ? మన ఊర్లో ఉత్సవాలప్పుడు మేము మందు కొట్ట పక్కొచ్చాం కదా, అప్పుడు ఆ కవిగాడు వచ్చి మీరు మందు కొట్టున్నారు, ఈ విగ్రహాలు దొంగతారు, మీ మీదకి వస్తారు, మమ్మల్ని హైదరాబాద్ పంపించారా. అక్కడి నుంచి విజిటింగ్ విజాల మీద దుబాయ్ పంపించారా? అప్పటి నుంచి నానా కష్టాలు పడుతున్నా. వీళ్ళిద్దరు మా ఊరోళ్ళు సార్, వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేయండి సార్. ఓకే సోమబాబు, వీళ్ళని తీసుకుని సాయంత్రం హోటల్ కాన్ఫరెన్స్ ఉంది, అక్కడ కలుద్దాం. ఓకే. ఎన్నాళ్ళు చూసి ఇక్కడ తెలుగు వాళ్ళు విజయనగరం, వైజాగ్ ఇక్కడి నుంచి వచ్చిన చాలా మంది ఉన్నారా? అంతే కదా బాసు, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ అందరు ఉన్నారు బాసు. వీళ్ళందరూ పరిచయం చేస్తా. హలో. హలో. హలో, నేను దుబాయ్ వచ్చాను రా. రేయ్ నువ్వు దుబాయ్ రావటం హ్యాపీరా, కానీ పార్టీలో మాత్రం ఎక్కువ తక్కువ. తాగితే నువ్వేం మాట్లాడతావో నీకే తెలియదు. తాగినా నిజాలే మాట్లాడతాను రా. ఏడు చావులేవో, నువ్వు ఏనుగులా తాగి గాడిదలా ఓండ్ర పెడతావు, అదే నా భయం. మా అమ్మాయిని కూడా తీసుకొస్తున్నాను, ఓవర్ చెయ్యకు. నువ్వంత ఓవర్గా నన్ను డౌట్ చేయకు. ఓకే బాసు, నేను ఇక్కడ కలిశాక శ్రీకాకుళమే దుబాయ్ వచ్చినట్టుంది. అవును బాసు, ఇంతకి నీ లవర్ ఏమైంది, మళ్ళీ కలిసిందే? నేను పనిచేసేది వాళ్ళ ఆఫీస్లో రా. రోహిణి కూడా దుబాయ్కి వచ్చింది. సాయంత్రం ఫంక్షన్లో కలుస్తాను.
కమింగ్. టాయిలెట్ క్లీనింగ్ సార్. రంగాచారి, సోంబాబు. రంగాచారి, నువ్వెక్కడ? ఏంటిది? కర్మ. దుర్గగుళ్ళో ఈ చేతులతో అమ్మవారి ప్రసాదం పూజా కుంకుమ అమ్మేవాణ్ణి. అదే జీతానికి ఇక్కడ పాకిదుర్లు కడుగుతున్నాను. ఎలా జరిగింది? ఎలా? ఎక్కువ జీతం వస్తుందన్న ఏజెంట్ మాటలు నమ్మి ఇక్కడికి వచ్చాను. అమ్మవారి గుళ్ళో ఉద్యోగం అని ఇక్కడికి వచ్చినందుకు తగిన శాస్త్రి జరిగింది. ఈ విషయం ఊళ్ళో ఎవరికీ చెప్పొద్దు ప్లీజ్. బాధపడుతూ ఎందుకు ఇక్కడ? ఇండియాకి వచ్చి. అదే ఎలా రావాలో తెలియడం లేదు. బాధపడకు, నిన్ను ఇండియాకి నేను తీసుకెళ్తాను. దుబాయ్లో మందు ఒంటెలాగా తాగాలి. ఏయ్! అరా! ఇండియన్ రెస్టారెంట్ లో ఇండియన్ సర్వర్ అయి ఉండి ఒక ఇండియన్ తాగుతున్న ఫారెన్ లిక్కర్ వెలకబోస్తావా? మిస్టర్, నిన్నే ఏంటి ఆ లుక్? ఆ లుక్కే, ఆ లుక్ లో నీ ఒపీనియన్ ఏంటి నా మీద? చెప్పే టైమే. ఇంతమందిలో చెప్తే బాగోదులేండి. ఎంతమందిలో చెప్పాల్సిందే. నేను రాను. అతను నాకు చాలా నీచంగా చూశాడు. ఆ చూపుకు అర్థం ఏంటో చెప్పి తీరాల్సిందే. మీరే చెప్పారుగా. అంటే నేను నీచున్నా? అప్రాల్ ఒక గొట్టంగాడి గురించి ఇంకో గొట్టంగాడు నన్ను గొట్టంగాడు అన్నాడు. ఊరుకోరా వాళ్ళతో ఏంటి? నేను ఈ పార్టీలో ఉండాలంటే నా మీద వీడికి ఏం అభిప్రాయం ఉందో తెలవాలి. అతను నాకు అప్పాలజీ చెప్పి తీరాలి. లేకపోతే ఫ్లైట్ లో ప్యారిస్ వెళ్ళి ఈఫిల్ టవర్ నుంచి దూకేస్తా. అపాలజీ చెప్పబోయా ఆయనకి? పోనీ చెప్పబోయా? అందరూ మహామహులు, అందరికీ నమస్కారం. సార్, నేను చేయని తప్పుకి నన్ను అపాలజీ చెప్పమన్నారు. ఏమని చెప్పండి సార్? ఓ సర్వర్ కుర్రాడిని మైకోలో చంప మీద కొడితే అతను లేవదీశాను. అదే చేసిన తప్పు. పెద్దోళ్ళంతా నాదే తప్పు అంటున్నారు. తప్పకుండా అపాలజీ చెప్తాను సార్. రెస్పెక్టెడ్ సార్, మీరందరూ మేధావులు, విద్యావంతులు, ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ఇంటర్నేషనల్గా ఎదిగినోళ్ళు. మీ పిల్లలు ఫారెన్ వెళతారు, ఫారెన్లో చదువుతారు, అక్కడ ఉద్యోగాలు స్థిరపడతారు. వాళ్ళకి మీరు వెనక నుండి గైడ్ చేస్తారు. అక్కడ వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మీ డబ్బుతో పలుకుబడితో సాల్వ్ చేస్తారు. ఇక్కడికి వచ్చే కుర్రాళ్ళు ఇండియాలో చదువు లేక, పనులు లేక, తిండి లేక, ఇల్లు గడవక, బతు తెరువు కోసం అప్పులు చేసి దగాపడి ఇక్కడికి వస్తారు. నా అనేవాళ్ళు లేక, ఈ వాతావరణం పడక, ఎండకి ఎండిపోతూ చచ్చిపోతూ బతుకుతుంటారు సార్. అలాంటి వాణ్ణి, మీ దేశం కుర్రాన్ని, మీ బిడ్డ లాంటి వాణ్ణి ఆయన తాగి కొట్టాడు సార్. దీనికి మీరందరూ కలిసి ఆయనకి అపాలజీ చెప్పన్నారు. ఓకే, నేను చేయని తప్పుకి అపాలజీ చెప్తాను. కానీ ఆయన చేసిన తప్పుని ఆయన దిద్దుకుంటారండి. ఎలా దిద్దుకోవాలో నేను చెప్తాను. ఇండియాలో ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఇక్కడికి వచ్చి బాధపడక్కర్లేదు సార్. చాలా మంది బిజినెస్ బ్యాంకర్స్ ఫారెన్ టూర్ వెళ్తూ వాళ్ళ సరదాల కోసం లక్షలు లక్షలు ఇచ్చి అమ్మాయిని తీసుకెళ్తారు. 15,000తో వాళ్ళు ఇండియాకి తీసుకెళ్ళచ్చు. వీసాలు చెల్లక, పాస్పోర్ట్లు లేక నానా బాధలు పడుతున్న ఆ కుర్రవాళ్ళని వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళండి సార్. లక్షలు కోట్లు దేవుడు ఉండి లేయడం కన్నా ఒక్క కుర్రవాడిని ఇండియాకి పంపించండి సార్. అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుంది. మీ వాల్యుబుల్ టైం వేస్ట్ చేసినందుకు, నా మనసులో మాట చెప్పినందుకు నన్ను క్షమించండి. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. మిస్టర్, ఐ వాంట్ టు స్పీక్ 2 minutes. ఫ్రెండ్స్, నేను చేసిన తప్పేంటో నాకు బాగా అర్థమైంది. నా తప్పు నాకు ధైర్యంగా చెప్పినందుకు ఇతనికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేను కొట్టిన ఆ సర్వర్కి అపాలజీ చెబుతున్నాను. ఇతను చెప్పింది కరెక్ట్. నేను 10 మంది కుర్రాళ్ళని ఇండియా పంపడానికి 2 లక్షలు డొనేట్ చేస్తున్నాను. నేను 1 లక్ష డొనేట్ చేస్తున్నాను. నేను 1 lakh ఇస్తాను. నేను 3 లక్షలు. ఆ ఎడారిలోనే అయిపోతాను అనుకున్నానే, ఈయనే మొన్న ఇలా కలిసింది. మా బిడ్డకి నీ పేరే పెట్టుకుంటామన్నా. भैया यही सब लोगों की वजह से मैं यहाँ तक पहुँचा. అల్లా ఆప్కా భలా కరేగా భయ్యా. ఈ ప్రేమలు, అపేక్షలు, సెంటిమెంట్సే ఇండియా అంటే. ఇండియా ఈజ్ గ్రేట్, మేరా భారత్ మహాన్, ఐ లవ్ ఇండియా. ఈ ఆనందంలో నేను మందు మానేస్తున్నాను. నీ మాట మంచితనంతో అక్కడి వాళ్ళని కదిలించావు, వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చావు. వీళ్ళని ఇలా చూస్తుంటే కళ్ళు చెమ్మగిలుతున్నాయి.
ఎంత ఎదిగిపోయావయ్యా. సార్, నా మీద మా వాళ్ళ మీద పడ్డ నింద మాపుకోవాలి సార్. నేను మళ్ళీ కలుస్తాను సార్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. వస్తాను సార్. వాసు, వీళ్ళందరూ చూస్తుంటే మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారు. మన ఊరు వెళ్దాం. లేదురా, ముందు మన మీద పడ్డ మచ్చ మాపుకోవాలి. రంగాచారి, నువ్వు శ్రీకాకుళం వెళ్ళు. అలాగే. మేము ఆ కవిగారి సంగతి చూసుకొని వస్తాం. ఉపకారములోన కలముంకును ముంచి సినిమాకునే కథల్ రాసి పోసి సోమబాబు, నువ్వు ఇక్కడికి? నేనే జైల్లో నుంచి వచ్చా, జామకాయ ముక్కలు తిందామని. బాగుంది. డబ్బులు ఇచ్చే కొన్నావా? దుబాయ్ నుంచి వచ్చారు, నువ్వు పంపించడంలే. మొక్కలు బాగున్నారా? తీసుకోండి. మమ్మల్ని దొంగల్ని చేస్తావరా? బాసు వీళ్ళు నరికినా బాబు. కుక్క కరిచింది కదా అని కుక్కని మనం కరవకూడదురా, చెప్పుతో కొట్టాలి. సార్, వీడే సార్. ఆ విగ్రహాలు దొంగతనం కేసు నా పైన మోపింది వీడే సార్. నా ఫ్రెండ్స్ని దుబాయ్ పంపించింది కూడా వీడే సార్. సార్, నేను మంచివాడిని. మీరెంతో రిస్క్ తీసుకొని నన్ను జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చారు. మీ మీద నమ్మకంతో మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను. మీరు పెద్ద మనసు చేసుకొని మా వాళ్ళకి హెల్ప్ చేయండి సార్. మీ ఊరు వదిలి వెళ్ళిపోవడానికి వీడే కారణం సార్. వీడే మమ్మల్ని భయపెట్టి దుబాయ్ పంపించాడు. అక్కడ తిండి లేక ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడ్డాం సార్. ఎవడరా నువ్వు? కవిని రచయితని. మరి తెల్ల కాగితాలు ఖరాబ్ చేయక వాడు ఫ్యూచర్ ఎంత ఖరాబ్ చేశావు? ఆ విగ్రహాలు ఎక్కడా? నాకు తెలియదు. నీకు తెలుసని నాకు తెలుసు. ఆ విగ్రహాల దొంగతనం ఎలా జరిగిందో వర్ణించి చెప్పాలి, లేకపోతే నా టార్చర్ వర్ణనాతీతం. ఏదో కవిత్వం రాసుకునేవాడిని, నన్ను వదిలేయండి. కవి అనే డౌట్ రా. చాలా మంది క్రిమినల్స్ కవిత్వం రాస్తూ ఉంటారు. టైం వేస్ట్ చేయకుండా అసలు విషయం చెప్పు, లేకపోతే నువ్వు రాసిన పుస్తకాలనే చితిగా పేర్చి నీ చేత్తో నీ తల కొరువు పెట్టిస్తా. సార్, మా ఊళ్ళో మట్టయ్య సంజీవయ్య అనే వాళ్ళు ఇతని ఆస్తి కాజేయడానికి ఈ దొంగతనం చేయించారు. వాళ్ళకి సాయం చేసినందుకు నా కవిత్వం ప్రింట్ చేశారు. నీ వెధవ కవిత్వం ప్రింట్ చేయడం కోసం ఇంత వెధవ పని చేస్తావా? సరే, అక్కడికే వెళ్దాం పద. సోమబాబు, సార్. నువ్వు కూడా పద. ఎవర్రా? ఆ టీవీ సౌండ్ తగ్గించండి. పోలీసు హారన్లు గోల ఎక్కువైపోయింది. టీవీలో పోలీస్ హార్న్ కాదు బావా, నిజంగానే పోలీసులు వస్తున్నారు చూడు. మట్టయ్య, సంజీవయ్య ఆ విగ్రహాలు ఎక్కడ చేర్చారు? విగ్రహాలేమిటి? చెప్పిందే చెప్పటం, విన్నదే వినటం విసుగు నాకు. ఏమయ్య కవి, చెప్పు. విషయం తెలిసిపోయింది, విగ్రహాలు ఇచ్చేయండి. నువ్వు దేని గురించి చెప్తున్నా? వాళ్ళు ఎందుకు వచ్చారు? రాయ్, తన్నిని చోటే తనటం, తప్పు చేసిన పట్టుకుంటున్న నాకు అలవాటేరా. ఆ విగ్రహాలు ఎవరికైనా నమ్మితే చెప్పండి, లేదా ఎక్కడైనా దాస్తే తెచ్చివ్వండి. నువ్వేం చెప్తున్నావో మాకు అర్థం కావడం లేదు. స్టేషన్ కి తీసుకెళ్లి మక్కలెరదీస్తే చెప్తారా? అన్యాయంగా ఈ కుర్రని జైలుకి పంపించారు. వాళ్ళు దుబాయ్ వెళ్ళి కష్టపడేట్టు చేశారు. ఇదిగో 1 minute టైం వేస్తున్నాను, ఆలోచించుకోండి. మర్యాదగా తప్పొప్పుకున్నారా? సరే సరే, లేకపోతే ఇద్దరు ఎన్కౌంటర్ అయిపోతారు. ఏకలతో పోయేదానికి పేకల దాకా తెచ్చుకోకండి. ఒప్పుకోకపోతే చిప్పకూడే. మీ మాట విని నేను నాశనం అయ్యాను, నా మాట విని మీరన్నా బాగుపడండి. తప్పు మాదే, విగ్రహాలు తెప్పిస్తాం. వెరీ గుడ్. చూడండి, ఊళ్ళో కుర్రాళ్ళు గాలికి తిరుగుతుంటే ఊరి పెద్దలుగా వాళ్ళని మందలించండి, మారమని చెప్పండి. అంతేగాని ఉచ్చులేసి ఉరిశిక్ష పడేలా చేయకండి. మీలాంటి పెద్దల వల్లే ఇలాంటి కుర్రవాళ్ళు జైల్లో మగ్గుతున్నారు. జైలుకి వెళ్తున్నారుగా, మీకే తెలుస్తుంది. అరెస్ట్ చేయండి. కమాన్. సోమబాబు, ఆల్ ది బెస్ట్ అయ్యా. థ్యాంక్ యూ సార్. జీవితంలో అన్ని మంచి పనులు చేస్తూ హాయిగా బతకండి. ఓకే, థ్యాంక్ యూ సార్. తీసుకురండి. నానా, బాబు, అమ్మా, బాసు, అమ్మ, దొరికారు. ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా. బాబాయ్, దుబాయ్ లో చిక్కున్న మా ఇద్దరిని సోమబాబే రక్షించాడు. మా ఇద్దరినే కాదు, చాలా మందిని రక్షించాడు. మీ వాడు మన శ్రీకాకుళం పరువు నిలబెట్టాడు. నువ్వు ఇలా రావటం చాలా సంతోషంగా ఉంది సోమయ్య. ఆ విగ్రహాలు వచ్చాక ఊరేగిస్తూ మళ్ళీ మీరే గుళ్ళో పెట్టాలి. అట్టగే నాన్న. డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీ ఆఫీసులో అటెండర్ గా చేరి మెరకలుగా మారి దుబాయ్లో దున్ని తన మీద పడిన మచ్చను కడిగి స్వచ్ఛమైన ముత్యంలా మెరుస్తున్న సోమబాబును ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.
డియర్ ఫ్రెండ్స్, అందుకే ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాను. ఒకప్పుడు సోంబేరిగా ముద్రపడ్డ సోంబాబు ఇప్పుడు స్నేహితులకు సహాయకారి, ఊరికి ఉపకారి. చూడండి, చదువుకోవడానికి బతికించేవాడిని, ఉద్యోగం లేక ఊరికే కూర్చునేవాడిని సోంబేరి అంటాం. కానీ అసలు సోంబేరి ఎవరో తెలుసా? తెలియదు సార్. ఎలక్షన్ రోజున ఓటు వేయడానికి సెలవిస్తే పేకాడుతూ ఓటేని వాడు సోంబేరి. ఎమ్మెల్యే ప్రజల గురించి పట్టించుకోని వాడు సోంబేరి. అసెంబ్లీలో సెషన్స్ జరుగుతుంటే నిద్రపోయేవాడు సోంబేరి. ఆర్టీసీ రైల్వే టికెట్ కౌంటర్స్ లో నత్తగుల్లలాగా తాబేలులాగా టికెట్లు ఇచ్చేవాడు సోంబేరి. ఆఫీసు 10 గంటలకైతే రోజు 11:30 గంటలకు వచ్చేవాడు సోంబేరి. ఫైల్లో తలపెట్టుకుని నిద్రపోయేవాడు సోంబేరి. సంపాదనలో కూరుకుపోయి సంతానానికి సభ్యత సంస్కారాలు నేర్పని తండ్రి సోంబేరి. వృద్ధాశ్రమంలో చేర్చిన తల్లిదండ్రులను నెలకొకసారి కూడా చూడని కొడుకు సోంబేరి. ఇప్పుడు మీరు అలాంటి వాళ్ళు ఆలోచించుకోండి ఒక్కసారి. బై ది బై, మా అమ్మాయికి చికాగోలో ఉన్న కుర్రాడితో పెళ్లి సీట్లు అయింది. రేపు 12వ తారీఖు పెళ్లి, మీరంతా రావాలి. ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ ఈనాటి గెస్ట్ సోంబాబుకి ఇస్తున్నాను. సోంబాబు, థ్యాంక్ యూ సార్. సార్, ఇందులో నా ఫోటో. నీ ఫోటో ఏనయ్యా? మా అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకుని కూడా కామ్గా ఉండటానికి నేనేమన్నా నీలాగా సోంబేరిని అనుకున్నావా?